చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి ఆశయం, మొదటి టార్గెటు, వాళ్ళ దృష్టి అంతా కూడా కేవలం అమరావతి చుట్టూ తిరుగుతుంది అన్నది ముమ్మాటికి నిజం. అమరావతి భూములకు ధరలు ఎట్లా పెంచాలి, అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎట్లా పెంచాలి, అమరావతి ప్రాజెక్టును లాభదాయకం ఎట్లా చేయాలి, దానికోసం అని చెప్పి విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వస్తూ ఉన్నారు. విదేశాల నుంచి ప్రతినిధులు రప్పిస్తూ ఉన్నారు. దాన్ని ముఖ్యమంత్రి నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వమే కావాల్సినంత ప్రమోట్ చేస్తూ ఉంది. అయినా కూడా ఆశించినంత అయితే రిజల్ట్ కనిపించడం లేదు అని అక్కడ రేట్లు పెరిగితే భూములు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ నోటి నుండి వినిపిస్తున్నటువంటి మాటలే. రిజిస్ట్రేషన్ ఛార్జీలు అక్కడ మినహాయింపు ఇచ్చిన, రకరకాల బెనిఫిట్స్ కల్పిస్తూ ఉన్న, విదేశాల నుంచి వేల కోట్ల అప్పు, రోజు వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో ఫ్రంట్ పేజీ కథనాలు, రోజు సపరేట్గా వార్తలు, ఎంత చేసినా కూడా ఎందుకో దానికి వీళ్ళు అంటే ఆడ భూములు కొనాలి అనే ఊపి రావడం లేదు. దాన్ని తీసుకురావడం కోసం ఇప్పుడు ఏకంగా మంత్రి నారాయణ గారి నేతృత్వంలో ఒక బృందం ఇక బహుశా దేశంలోని వివిధ ప్రధానమైన నగరాల్లో పర్యటిస్తారేమో. తాజాగా అయితే బెంగళూరుకి వెళ్ళారు మంత్రి నారాయణ గారు, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, మరికొందరు కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేశారనుకున్నారు? రియల్ ఎస్టేట్లో అమరావతిలో రియల్ ఎస్టేట్ పెంచడం ఎలా, ఏ విధంగా చేసి అక్కడ రేట్లు ఎక్కువ వచ్చేటట్లు చేయాలి, భూములు ధరలు ఎట్లా పెరగాలి, ఏం చేయాలి. బెంగళూరులో రియల్ ఎస్టేట్ అసోసియేషన్లతోటి, బిల్డర్లతోటి, రియల్ ఎస్టేట్ కంపెనీలతోటి సమావేశం అవ్వడం కోసం ఈ బృందం వెళ్ళింది. ఏం చేస్తే అక్కడికి ధరలు ఎక్కువ వస్తాయి, ఎక్కువ మంది ఆకర్షితులు అవుతారు, ఏం చేయమంటారు? అవును, సేమ్ ఇదే దీనికోసమే వెళ్ళారు. తర్వాత నెక్స్ట్ వేరే ప్రాంతాల్లో కూడా అయితే పర్యటించబోతున్నట్లుగా సమాచారం. వెరసే మొత్తం మీద ఇప్పుడు అమరావతి కనుక వేల కోట్ల అప్పు, ఆ అప్పు మళ్ళీ విదేశీయాలకు కట్టాలంటే డాలర్ రేటు పెరిగే కొద్దీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. మొత్తం రాష్ట్ర ప్రజలందరి మీద ఆ వడ్డీ కట్టలేక, అప్పులు తీర్చలేక తీరిపోతుంది ప్రజలకు. మరి వీళ్ళు ఎంతవరకు దాన్ని లాభదాయకం చేస్తారో తెలియడం లేదు. దానికైతే అంత ఊపు ఎక్కడి నుంచి రావాలి? ఊపు అంటే జనసంచారం కావాలి. ఎక్కడి నుంచి వస్తారు అక్కడికి జనసంచారం? సో ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి ఇంకా. సో అల్టిమేట్గా రాష్ట్రంలో వేరే చోట్ల పెట్టాల్సిన కంపెనీలు, వేరే చోట్ల జరగాల్సిన డెవలప్మెంట్ అంతా ఇంకా అమరావతిలో పెడితేనే అంతో ఇంతో ఏమైనా ప్రయోజనమే. మరి మిగిలిన రాష్ట్రం అంతా ఏంది అంటే ఏమో, అమరావతి ఒకటి రెడీ అయితే మాకు చాలు అనుకునే వాళ్ళని అడగాలి మరి రాష్ట్రం అంతా డెవలప్మెంట్ ఏంది అని. సరే, మొత్తం మీద అమరావతి రియల్ ఎస్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలి అనే దాని మీద సర్కార్ అయితే మల్లగుల్లాలు గట్టిగానే పడుతూ ఉన్నట్టున్నారు.